నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్. నంద్యాల జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్రకు జనం నీరాజనాలు పలికారు. చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందామని నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ పిలిపించారు. పేదల తలరాతలు మార్చే ఎన్నికలివని ఎర్రగుంటలో ప్రజలతో ముఖాముఖిలో జగన్ అభిప్రాయపడ్డారు. అక్రమ మద్యం గంజాయిపై ఉక్కుపాదం మోపాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబుకు అమ్ముడుపోయిన మందకృష్ణ మాదిక్కు బుద్ధి చెబుతామని ఏపీ మాదిగ సంఘాల నాయకులు హెచ్చరించారు. కాపులను విస్మరించిన బీజేపీకి గుణపాఠం చెబుతామని కాపు ఐక్యవేదిక బహిరంగ లేఖ విడుదల చేసింది. సాక్షి తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత కేశవరావు గుడ్ బై చెబుతున్నారు. కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి సోనియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ బ్యానర్ కథనం. మరోవైపు వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకుంటున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్య లేఖ రాశారు. కడియం శ్రీహరి, కావ్య కూడా త్వరలో కాంగ్రెస్లో చేరవచ్చు అంటూ ప్రచారం జరుగుతోంది. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకృష్ణరావు అరెస్ట్ అయ్యారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్. రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ రిటైర్డ్ సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రముఖంగా ఇచ్చారు. వ్యవసాయం అంటరాని వృత్తిగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఈనాడు తెలంగాణ. ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్ అంటూ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకృష్ణరావు అరెస్టుకు సంబంధించిన వార్తను బ్యానర్గా ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ భారీ షాక్ అంటూ వరంగల్ బరి నుంచి కడియం కావ్య తప్పుకుంటున్నట్లుగా ప్రధాన కథనంగా ఇచ్చారు. కేకే మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరబోతున్న వార్తను కూడా ఇచ్చారు. వెలుగు. కరువుపై బీఆర్ఎస్ తొండాటాడుతోందంటూ స్టోరీ ఇచ్చారు. బీఆర్ఎస్ను వీడి పలువురు నేతలు సొంత గూటికి వస్తున్నారు. కాంగ్రెస్ పునరేకీకరణ అంటూ ఈ విశ్లేషించారు. బీఆర్ఎస్ హయాంలో డీజీపీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులు తేలిందంటూ వార్తనిచ్చారు. ఇక నమస్తే తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఉపాధి అవకాశాలు వెలువలా పెరిగాయని ఐఎల్ఓ నివేదిక పేర్కొందంటూ స్టోరీ ఇచ్చారు. మేడిగడ్డ రిపేర్కు తీరిక లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సంబంధించిన ఒక నేతకు ఎంపీ టికెట్ ఇవ్వగానే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయి నోటీసు జారీ చేసిందంటూ స్టోరీ ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వం ఎంత కక్ష సాధింపు పాల్పడుతున్నదన్న దానిపై వీరి కథనాన్ని ఇచ్చారు. ఆంధ్రప్రభ. తెలంగాణలో డజన్ ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా కాషాయ దళం ద్విముఖ వ్యూహం అంటూ స్టోరీ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జనరల్గా మసూదనాచారిని నియమించవచ్చు. కేశవరావు వెళ్ళిపోతున్న సందర్భం. వార్త. జైల్లో వసతులు కల్పించడం లేదని కోర్టు ఇచ్చిన వెసులుబాట్లపై అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తిహార్ జైలు అధికారులపై కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేశారు. హిందూ. కేజ్రీవాల్ను సీఎంగా తొలగించాలంటూ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన వార్తను హిందూ మెయిన్ పేజీలో కవర్ చేశారు. బొగ్గు, న్యాచురల్ గ్యాస్, సిమెంట్ రంగాల్లో గత 3 నెలల్లో గణనీయమైన అభివృద్ధి జరిగింది. డక్కన్ క్రానికల్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 600 మంది న్యాయవాదులు రాసిన లేఖపై ప్రధాని మోడీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని మోడీ అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణలో 14 స్థానాల్లో గెలుపొందేందుకు సీఎం రేవంత్ రెడ్డి రచిస్తున్న వ్యూహాలకు సంబంధించి వార్తనిచ్చారు. ఇటు కేకే బీఆర్ఎస్ను విడి మరోసారి కాంగ్రెస్లో చేరుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావును 10 గంటల పాటు పోలీసులు విచారించారు. అటు అంబానీ, అదానీ మధ్య పవర్ డీల్ గురించిన వార్తను ఇచ్చారు. ఇండియన్ ఎక్స్ప్రెస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో 2 పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయిన వార్తను ఎక్స్ప్రెస్ ఫస్ట్ పేలో ఇచ్చారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కై రూట్ ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థ తయారు చేసిన విక్రమ్-1 స్పేస్ లాంచ్ వెహికల్కి సంబంధించిన సెకండ్ స్టేజ్ని విజయవంతంగా ప్రయోగించిన విషయాన్ని కవర్ చేశారు. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక ఈరోజు